ఇక విద్యారంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు ప్రసన్న కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. మంచి ఆలోచన స్టడీ సర్కిల్ ద్వారా 4 విషయాలు తెలియజేసి మనం ప్రశ్నించాలి. వాళ్ళలో మంచి చైతన్యాన్ని నింపామనుకోండి, వాడే విద్యార్థులు వచ్చే వెంటనే ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతారు. అందుకని ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా మనం కేంద్రీకరించేటువంటి కాలేజీ మీద దృష్టి పెట్టాలి. మరి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పోరాడుతున్నారా? పోరాడట్లేదు. ఎందుకంటే పోరాడలేదు, మనం టెక్నాలజీ మీద పడ్డాం గట్టిగా. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, అవునా కదా? టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉందో మనమంతా కూడా దాని మీద పడ్డాం. అట్లాగే మనం ఎక్కువ ఎవరికి ఇన్స్పైర్ అవుతూ ఉన్నాం? ఎవరైతే దేశభక్తులుగా ఉన్నారో భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళని మర్చిపోతా ఉన్నాం. ఎవరైతే దేశ స్వాతంత్రం కోసం పోరాడారో అల్లూరి సీతారామరాజు గారిని మర్చిపోతా ఉన్నాం. సుభాష్ చంద్రబోస్ గారిని మర్చిపోతా ఉన్నాం. గాంధీ గారు ఎవరంటే పట్టతల తాత, గుండు తాత అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం మనోళ్ళంతా, అవునా కదా? కానీ ఎస్ఎఫ్ఐ ఏం నేర్పుతూ ఉంది మీకు? చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి స్ఫూర్తిని నేర్పుతూ ఉంది. మన కుటుంబాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నిత్యం మీకు తెలియజేస్తూ ఉంది. భవిష్యత్తులో మన దేశం రక్షించుకోవాలి, ఏం చేయాలి, మన